పాతాళ భూలోకాదివ్య పరిపరివాసితే శేషాగరాది మహాదేవత్యోపదేవత ఆర్భూమా ఆదికారస్థితత్యోపదేవత శ్రీరామచంద్ర మహానందితే సర్వాగ్రాహ్యశిరభూతయోధ్యాపురివాసితే సాక్షాత్ శ్రీ మహానందితే సర్వత్యోపదేవత. అయ్యా ఎవరు కూడా మాట్లాడకుండా ఒక 5 నిమిషాలు వినండి. సార్వభౌమస్య అంటే స్వామివారి యొక్క కన్యాదాన మహోత్సవము సుముహూర్త సమయం జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా ఇప్పుడు మనం వివాహం చేసేటప్పుడు మన గోత్రం అంటే పెళ్లి కుమారుడి గోత్రం అడుగుతారు, పెళ్లి కుమార్తె యొక్క గోత్రనామాలు అడుగుతారు. అలాగే మనం ఇప్పుడు రాముల వారి కళ్యాణం చేయాలి అంటే రాముల వారికి ఒక గోత్రం ఉంటుంది, ఆయన వంశవృక్షం ఉంటుంది. అలాగే రాముల వారికి వంశవృక్షము, సీతమ్మవారి యొక్క గోత్రము, వీరి ఇరువురిది కూడా ఇక్కడ వస్తుంది. మీరు గుర్తు పెట్టుకొని మనస్ఫూర్తిగా దాని మీద శ్రద్ధ పెడితే ఏం చెప్తున్నారనేది అర్థమవుతుంది. పక్కన మీరు ఏదో మాటల్లో బట్టి ఇక్కడ ఏం అర్థం కాదు. కాబట్టి స్వామివారికి కూడా ఒక గోత్రం ఉంటుంది, మనలాగనే అమ్మవారికి ఒక గోత్రం ఉంటుంది. మీ కౌరూరు గోత్రం అమ్మాయి వివాహం చేసుకున్నప్పుడు ఏదో గోత్రం ఉంటుంది. ఇలాగే మరి స్వామివారికి ఒక గోత్రం ఉంటుంది, అమ్మవారికి ఒక గోత్రం ఉంటుంది. పాణిగ్రహణము అంటే కన్యాదాన సమయంలో అటు 3 తరాలు ఇటు 3 తరాలు, దశపూర్వేషాం దశాపరేషాం అంటే 10 మొత్తం అలా వస్తుంది. కాబట్టి స్వామివారి యొక్క గోత్రనామాలు చెప్తారు. మనస్ఫూర్తిగా అమ్మ మాట్లాడుతూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాలి. చతుస్సాగరమయంతో ఓ బ్రాహ్మణేభ్య శుభం భవతో వాసిష్టమైత్రావరుణ శ్రేయాశేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రోద్భవస్య. వినాలి, అర్థమవుతుంది. అందుకే మళ్ళీ చెప్తా వినండి. ఓం చతుస్సాగర పర్యంతో ఓ బ్రాహ్మణేభ్య శుభం భవతో వాసిష్టమైత్రావరుణ కౌండిన్యత్రయార్ధేయ ప్రవరాన్విత వశిష్ఠగోత్రోద్భవస్య. రామువారి గోత్రం ఏంటి? ఏం గోత్రము? వశిష్ఠగోత్రోద్భవస్య. వశిష్ఠగోత్రోద్భవస్య నాభగ మహారాజవర్మనో నత్రే అంటే నాభాగ మహారాజవర్మనే నత్రే అంటే ఈయనకు మునిమన్నవడు. ఈ రాముల వారు నాభాగ మహారాజవర్మనో నత్రే, ఈ మహారాజుకి మునిమన్నవడు. అలాగే అజమహారాజవర్మన పౌత్రాయ, ఈ యొక్క అజమహారాజుకి మనవడు. ఓం దశరథ మహారాజవర్మన పుత్రాయ, వీళ్ళ తండ్రి గారి పేరేంటి? రాముల వారి యొక్క తండ్రి గారి పేరు దశరథ మహారాజు. దశరథ మహారాజు గారి యొక్క పుత్రుడే సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి. దశరథ వర్మణ మహారాజవర్మణ పుత్రాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపాయ సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తయే నమః. స్వామి వారి యొక్క నామధేయం ఏమిటయ్యా అంటే శ్రీరామచంద్రమూర్తి. ఆ యొక్క స్వామివారి యొక్క నామధేయము శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇలా స్వామివారి యొక్క గోత్రము. ఇప్పుడు అమ్మవారి గోత్రం కూడా వస్తుంది. అందరూ కూడా దైవభక్తి శ్రద్ధలతో వినాలి. ఓం చతుస్సాగర పర్యంతో గోబ్రాహ్మణేభ్య శుభం భవతో ఆంగీరసాయస్య ఆయుధ గౌతమశ్రయార్హేయ ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవస్య. అమ్మవారి దేవి గోత్రం గౌతమస. అమ్మవారి దేవి గోత్రము గౌతమసగోత్రోద్భవస్య. స్వర్ణరోధ మహారాజవర్మనో నత్రే. ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్తజేజనాయన పేరు స్వర్ణరోమ మహారాజు. వాళ్ళ ఉత్తజేజనాయన పేరు స్వర్ణరోమ మహారాజు. ఈయన వర్మనో నత్రీం హ్రస్వరోమ మహారాజవర్మన పౌత్రీం. ఈ యొక్క అశ్వరోమ మహారాజుకి మనవరాలు ఈ యొక్క సాక్షాత్తు సీతమ్మవారు. అలాగే జనక మహారాజవర్మన పుత్రికాయ. ఈ యొక్క జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి
సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణైనటువంటి సీతా అమ్మవారినే ఆమెని లక్ష్మీదేవిగా సీత అని మనం పిలుచుకుంటాం. లక్ష్మీ స్వరూపం కాబట్టి సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి సీతానామ్ని. కన్యాదాన సమయే పలకండి అందరూ కూడా నమస్కారం చేసుకొని కన్యాం అట్లాగే పట్టుకోండి. కన్యాం కనక సంపన్నాం కన్యా ఆభరణై భూషితాం స్వర్గాది సౌఖ్య ప్రదం మమ అస్మి దశ పూర్వేషాం దశాపరేషాం. ఈ దశ పూర్వేషాం దశాపరేషాం అంటే ఎప్పుడైనా ఒక వివాహం చేసేటప్పుడు అబ్బాయి తరపునైనా అమ్మాయి తరపునైనా వాళ్ళ కుటుంబీకులు పూర్వం పెద్దవాళ్ళు ఎటువంటి వారు మంచి చెడ్డనే ఒకటి మనం నిర్ణయించుకుంటాం. ఏది మన తెలిసిన వాళ్ళను లేదా మనం కొన్ని రోజులాగో వారి కుటుంబము మంచి చెడ్డ ఇటువంటి అన్నీ కూడా కనుక్కుంటాం కదా. అలాగే ఈ కన్యాదానం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే దశ పూర్వేషాం దశాపరేషాం అంటే ఇటు అబ్బాయి తరపున పతితరాలు అమ్మాయి తరపున పతితరాలు. దశ పూర్వేషాం దశాపరేషాం అంటే వీరు ఏదైనా సరే స్వర్గలోకంలో ఉంటారు కదా. పెద్దవాళ్ళు ఏదైనా సరే కాలం అయిపోయిన తర్వాత పైన ఉంటారు. ఆ తర్వాత వారు మానవ జీవితంలో తెలియక చేసినటువంటి తప్పు నుండి కొన్ని శిక్ష విధిస్తూ ఉంటారు. ఈ యొక్క కన్యాదాన సమయంలో ఈ కన్యాదానం అంటే కన్యాదానం అనేది కొంతమందికి ఎందుకు చేస్తారయ్యా అంటే దీనికి చాలా విశేషం ఉంది. ఆ కన్యాదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందంటే మన పెద్దలకి ఏదైనా సరే పైన ఏదైనా ఇబ్బందులు పడుతున్నా ఎటువంటి దోషాల్లో ఏదైనా శిక్షలు అనుభవిస్తున్నా వీటన్నిటి నుండి కూడా విముక్తి పొంది ఇప్పుడు గోదానం ఇస్తాం. దేనికి ఆలోచిస్తే మంచిది. అలాగే సువర్ణము బంగారం ఉంటుంది. దశదానాలు ఎన్నో ఉంటాయి. బంగారం నుండి పగడం నవధాన్యాలు ముఖ్యము ప్రతి ఒక్క దానం ఉంటుంది. అలాగే కన్యాదానం కూడా పాణిగ్రహణంలో ఒక కుమార్తెని తన యొక్క తల్లిదండ్రులు ఒక వరునికి ఇస్తారంటే మంచి చెడ్డ మొత్తము కూడా ప్రతిగిరినంత కాలము ఆ యొక్క అమ్మాయి యొక్క బరువు మొత్తం కూడా నీరే అని ఆ యొక్క స్వామివారికి అప్పగిస్తుంది. అంటే మనము మానవుల యొక్క వివాహం చేసిన సాక్షాత్తు అక్కడ వధువరులు చూస్తున్నా సరే వారి ఇద్దరిని కూడా లక్ష్మీనారాయణులుగానే చూడాలి. వివాహం ఎవరికి జరుగుతున్నా లక్ష్మీనారాయణులు. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే జనాలు ఏదో పెద్ద షో అయిపోయింది. అది కాదు వివాహం అంటే ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది. కెమెరా వాడు ఫోటో కొడుతుంటే ఇక్కడ జరిగే కార్యక్రమం వదిలేస్తుంది. వాడు చూడాలి ఇక్కడ జరిగేది ఏంటి. రాబోయే రోజుల్లో నేను కూడా వివాహాలు చేయిస్తారు అంటే పద్ధతికి చేయించేవాళ్ళు చేయిస్తారు. వాళ్ళకి అలవాటు పడిపోయిన వాళ్ళు చేయిస్తారు. అట్లా కొన్ని మంత్రాల దగ్గర కొన్ని ఉంటాయి. అటువంటివన్నీ పక్కకు దొరికినప్పుడు ఏం చేయలేదు. అర్థమవుతుందా? అట్లా ఇప్పుడు సుముహూర్తము అంటే జలగనాథం పెట్టే టయానికి ఒకరి దృష్టి నేత్రం అనేది ఒకరి దృష్టి ఒకరి మీద పడాలి. జలగనాథుల సుముహూర్త సమయంలో ఫోటో వాళ్ళు తిరగమంటున్నారు. ఏం చేస్తారు? ఇక్కడ మేము చెప్పేది ఎక్కువ పోతుంది. ఏం నిలబడతాయి వివాహాలు? కొన్ని మన పెద్దలు మంచి చెడు అనేది ఎందుకు పెట్టారంటే కొన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎందుకు చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. 10 మందిని 10 మాటలు మాట్లాడితే దాంట్లో ఏమి ఉండదు, ఎవరు తెలుసుకోవాలి. కాబట్టి కొన్ని విని నేర్చుకోవాలి. దాన్ని ఇతరత్ర ఇంకో చోట జరిగేటప్పుడు ఆ రోజు ఫలాన్ని చెప్పాలి కదా అని గుర్తు పెట్టుకొని చేసుకోవాలి. అది ఒకసారి చేస్తే మనకి ఇక్కడ పడిపోవాలి. మనం 100 సార్లు చెప్పినా అది అర్థం చేసుకోగలిగితే ఏం చేయాలి. అలా దశ పూర్వేషాం దశాపరేషాం ఇటు పరిసరాలు అటు పరిసరాల వాళ్ళకి స్వర్గంలో పెళ్ళినట్టుగా ఆశీర్వదిస్తారు ఆ యొక్క స్వామివారు. అలా ఈ యొక్క మహావిష్ణు స్వరూపంగా అంటే సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తికే ఈ యొక్క లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మాయిని ఆయన చేతుల్లో పెడుతున్నాం కాబట్టి దశ పూర్వేషాం దశాపరేషాం అంటే అటు పరిసరాలు కానీ ఇటు పరిసరాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా విముక్తులుగా పొందుతారు అని. అలాగే గుమ్మడికాయ దానం ఇస్తారు. గుమ్మడికాయలో 108 రేఖామండలాలు ఉంటాయి. గుమ్మడికాయ దానం ఇస్తే
మామూలు గుమ్మడికాయ దానం ఇస్తే భూదానం కంటే మించింది. భూదానం కంటే కూడా గుమ్మడికాయ దానం చాలా పెద్దది. అది అందరూ తీసుకునే వాళ్ళే. అలా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క విశేషం అనేది ఉంటుంది. అలా భజంత్రులు ఓం కన్యా గణప సంపన్నాం కన్యా భవే అందరూ శ్రీరామ 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 అని గుర్తు చెప్పాలి. శ్రీరామ శ్రీరామచంద్రమూర్తికి జై లక్ష్మణ స్వామికి జై రామభక్త హనుమాన్కి జై శ్రీరామచంద్రమూర్తికి జై కన్యా గణప సంపన్నాం కన్యా భవే జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్